కేంద్రం కోర్టులో కాళేశ్వరం అర్థమైందా? కేంద్రం కోర్టులో ఇక కేంద్రం ఆ గ్రౌండ్ లోనే కాళేశ్వరం బంతి వేసిన అన్న కోణంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అయితే సిబిఐకి లేఖ రాస్తాం, ఏది సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు, కాళేశ్వరం పైన దర్యాప్తు కోసం సిబిఐకి లేఖ రాస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. ఇక సోమవారం ఆయన హోటల్ తాజ్ కృష్ణాలో మీడియాతో చిట్ చాట్ చేశారు. కాళేశ్వరం అవకతవకలపైన విచారణను సిబిఐకి అప్పగించాలని చెప్పేసి కూడా రాష్ట్రానికి చెందినటువంటి ఏదైతే బీజేపీ నేతలు పలు సందర్భాల్లో కూడా పదే పదే డిమాండ్ చేసిన విషయం మనందరికీ తెలిసి వాస్తవానికి. ఇక మరి ఇదే క్రమంలో దానికి సంబంధించి వాళ్ళైతే అందరూ అంటే బీజేపీ నేతలందరూ కూడా అనేక సందర్భాల్లో వాళ్ళు పదే పదే డిమాండ్ చేశారని మనందరికీ తెలిసింది. అయితే కాళేశ్వరం పైన మేము సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాం, ఇక బంతి బీజేపీ కోర్టులో ఉంది, మీరు ముర్రో మొత్తుకున్నారు కదా, మీరు ఖచ్చితంగా మీరు సిబిఐకి అప్పచెప్పాలి. ఎవరైతే కేసీఆర్ వ్యవహారాలు ఈ కాళేశ్వరంలో జరుగుతున్నటువంటి అవినీతి చిట్టా గురించి సిబిఐకి అప్పచెప్తేనే బాగుంటుందంటే వాస్తవానికి వాళ్ళకి తెలవాల్సిన విషయం ఏంటంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు సిబిఐకి రాష్ట్రంలో నో ఎంట్రీ బోర్డ్ అది ఒక జీవో జారీ చేసి అంటే ఆ యొక్క జీవో ప్రకారం అంటే కేసీఆర్ పకడ్బందీ ప్లాన్ ప్రకారమే ఆయన ఒక జీవో జారీ చేసి అంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయన్నమాట మన రాజ్యాంగానికి సంబంధించి. కొన్ని రాష్ట్రాలకు అంటే ఢిల్లీ మినహా కొన్ని రాష్ట్రాలకు వాళ్ళ ఇష్టానుసారంగా సిబిఐ అంటే వెళ్ళడానికి వీల్లేదు. ఆయా రాష్ట్రాల అనుమతుల మేరకు మాత్రమే సిబిఐ ఆ రాష్ట్రాలకు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది కొన్ని సెక్షన్ల ప్రకారము, కొన్ని జీవోల ప్రకారము. 1988 సెక్షన్ ఏదైతే ఉంటో దాంట్లో ఉండే సెక్షన్ల ప్రకారం కాబట్టి ఆ విధంగా అన్ని రాష్ట్రాలకు సిబిఐకి డైరెక్ట్ ఎంటర్ అవ్వడానికి ఆస్కారం లేదు. కాబట్టి రాష్ట్రాల అనుమతులు అవసరం ఉంటాయి. కాబట్టి ఆ టైంలో కేసీఆరే కాదు అనేక కొన్ని రాష్ట్రాలు సిబిఐకి నో ఎంట్రీ బోర్డు పెట్టినాయి అన్నట్టు. ఎందుకంటే వీళ్ళు చేసేవన్నీ బండాలాలు బయటపడతాయి కాబట్టి. అది ఒకప్పుడు వేరే ఉద్దేశంతో పెట్టిరు. ఇప్పుడు ఏంటంటే ఎందుకంటే ఒకప్పుడు ఎందుకు పెట్టారంటే కేంద్రం వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వాల మీద హుకుం అంటే అవసరం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను లొంగ తీసుకోవడానికి సిబిఐని ఏమైనా వాడుకుంటుందా అన్న కోణంలో ఆ టైంలో ఆ విధంగా పెట్టాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు పూర్తిగా కేంద్రానికి కొమ్ములే ఈ రాష్ట్రాలు విరవడం మొదలుపెట్టినాయి. కాబట్టి ఆయా రాష్ట్రాలు ఇప్పుడు ఆ యొక్క ఏదైతే సెక్షన్లు ఉన్నాయో వాటిని ఆసరాగా చేసుకొని ఇప్పుడు వీళ్ళు ఆటలు ఆడుతున్నారు అనమాట సిబిఐని రాష్ట్రాలకు ఎంటర్ కాకుండా. సో ఆ జీవోను ఇప్పుడు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందంటే దాన్ని రద్దు చేసి పాడేసింది. సిబిఐకి ఇక స్వాగతం పలుకుతూ ఉంది అనమాట. ఇప్పుడు రాష్ట్రంలోకి సిబిఐ రాబోతా ఉంది. ఇక సిబిఐ వస్తే పరిస్థితులు ఏముంటాయి, ఎంత దారుణంగా ఉంటాయి అనేది మాత్రం ఇక ఊహలకు మాత్రం వాళ్ళకు ఊహించుకుంటూనే భయపడతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే సిబిఐ అనేది రాష్ట్రంలోకి రాకూడదు, ఇంకా కాళేశ్వరం వ్యవహారం అంతా కూడా అంటే దాని వ్యవహారం పైన సిబిఐకి ఈ వ్యవహారం ఇవ్వకూడదు అని చెప్పేసి ఇప్పటికే హరీష్ రావు కావచ్చు, కేసీఆర్ కావచ్చు హైకోర్టుకి చెప్పారు.